హాయ్ అండి, వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. మనం ఈరోజు చెప్పుకునేటటువంటి అంశం సైమన్ కమిషన్. నేషనల్ మూమెంట్లో భాగంగా మనం చెప్పుకునే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వెరీ ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్ మనం ఒకసారి చూద్దాం నాన్న. సైమన్ కమిషన్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఒకసారి చూస్తే, సైమన్ కమిషన్ కంటే ముందు భారతదేశంలో 1919 మాంటేంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఓవరాల్గా నీ ఐడియా కోసం ఏంటంటే 1919 చట్టం. ఈ 1919 చట్టం ఈ చట్ట ప్రకారం ఏంటంటే రాష్ట్రాలల్లా ఎక్కడన్నా రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏంటిది నాన్న? ద్వంద్వ ప్రభుత్వం. ఈ రాష్ట్రాలలో ఏర్పడినటువంటి ద్వంద్వ ప్రభుత్వం ఇది ఉన్నది 1919 చట్టం. అయితే ఈ 1927లో బ్రిటన్ యొక్క ప్రధాని, ఏ ప్రధాని మన దగ్గర కాదు, బ్రిటన్ ప్రధాని, అప్పుడున్నటువంటి బ్రిటన్ ప్రధాని రెండు చట్టాలు చేసిండాను. 1927లో బ్రిటన్ ప్రధాని రెండు చట్టాలను చేయడం అనేది, అంటే రెండు కమిషన్లు వేయడం అనేది జరిగింది. మరి ఏమిటా కమిషను, ఎందుకు వేశాడు అనేది ఒక్కసారి చూద్దాం నాన్న. ఒక కమిషన్ ఏంటంటే బట్లర్ కమిషన్. ఏ కమిషన్ ఇది? బట్లర్ కమిషన్. ఒకటి ఏంది నాన్న? బట్లర్ కమిషన్. మరొకటి ఏంటంటే సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ నాన్న. 1927లో ఎప్పుడు నాన్న? 1927లో బ్రిటన్ ప్రధాని ఎవరంటే స్టాన్లీ బాల్డ్విన్. ఎవరైనా? స్టాన్లీ బాల్డ్విన్ గుర్తుపెట్టుకున్నాను. 1927లో బ్రిటన్ ప్రధాని అయినటువంటి స్టాన్లీ బాల్డ్విన్ రెండు కమిషన్లు వేయడం అనేది జరిగింది భారతదేశం కోసం. ఏంటివి? ఒకటి వచ్చేసి నాన్న బట్లర్ కమిషన్, మరొకటి వచ్చేసి సైమన్ కమిషన్. ఎప్పుడు వేశాడు? 1927లో. మరి బట్లర్ కమిషన్ ఎందుకు వచ్చింది, సైమన్ కమిషన్ ఎందుకు వచ్చింది అనేది మనకి ఇక్కడ చర్చ. ఇప్పుడు చూడండి నాన్న, చాలా ఇంపార్టెంట్. ఈ బట్లర్ కమిషన్ ఎందుకు వేశాడంటే రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలని పరిశీలించడానికి. ఏంటిది నాన్న? ఏం చెప్తున్నా నేను? రాష్ట్రాలకి కేంద్రానికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలని పరిశీలించడానికి, రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలని పరిశీలించడానికి, అలాగనే స్వదేశీ సంస్థానాలతో స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి కదా నాన్న. ఎగ్జాంపుల్ మన నిజాం రాజ్యం అలా ఉన్నాయి కదా. అంటే అప్పటికి భారతదేశంలో ఉన్న బ్రిటిష్ సామ్రాజ్యంతో పాటు ఇతరత్ర స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి కాబట్టి ఆ స్వదేశీ సంస్థానాలతో ఈ బ్రిటిష్ సామ్రాజ్యానికి ఉన్నటువంటి ఒప్పందాలు, వారి మధ్యలో ఉన్నటువంటి బంధం, అంటే వాటి యొక్క స్వదేశీ సంస్థానాలతో కేంద్రానికి, అంటే కేంద్ర ప్రభుత్వం మీన్స్ బ్రిటిష్ సామ్రాజ్యానికి ఉన్నటువంటి ఈ సత్సంబంధాలు, వారి మధ్యలో ఉన్నటువంటి లెక్కని పరిశీలించి తేల్చడానికి, అలాగనే దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర కేంద్రాల మధ్య ఉన్నటువంటి సంబంధాలని తేల్చడానికి. అంటే రెండు అంశాల కోసం బట్లర్ కమిషన్ వేయబడింది. చాలా ఇంపార్టెంట్ నాన్న. 1927 అనగానే సైమన్ కమిషన్ మనందరికి గుర్తుకొస్తుంది. కానీ సైమన్ కమిషన్ తో పాటు బట్లర్ కమిషన్ కూడా నియమించబడింది ఆనాడున్నటువంటి బ్రిటన్ ప్రధాని స్టాన్లీ బాల్డ్విన్. ఈ స్టాన్లీ బాల్డ్విన్ నియమించినటువంటి ఈ కమిషన్ ప్రకారం ఏంటంటే నాన్న, బట్లర్ ఎందుకు వేశాడంటే కేంద్రానికి రాష్ట్రాలతో ఉన్నటువంటి వాటి యొక్క సంబంధాలని బలోపేతం చేయడం, వారి మధ్యలో ఉన్నటువంటి మైనస్ నుండి తొలగించడం. అట్లాగనే బ్రిటిష్ సామ్రాజ్యంతో పాటు భారతదేశంలో ఉన్న ఇతర సంస్థానాలతో ఉన్నటువంటి సంబంధాలని, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి లెక్కని తేల్చడం కోసము నియమించబడ్డటువంటి కమిషన్ ఏంటంటే బట్లర్ కమిషన్. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఎందుకు వేశారు బట్లర్ కమిషన్ అనేది అర్థమైంది కదా? ఇది వచ్చింది రాష్ట్ర కేంద్రాల మధ్య సంబంధాలు, స్వదేశీ సంస్థానాలతోటి బ్రిటిష్ సామ్రాజ్యంతో ఉన్న సంబంధాలను తేల్చుకోవడానికి. రైట్.
ఇక సైమన్ కమిషన్ ఎందుకు వేశాడు? మరి రెండు వేశాడు కదా ఈయన. ఈ సైమన్ కమిషన్ ఎందుకు వేశాడంటే ఇప్పుడు ఇక్కడ చెప్పాను చూడానా, 1919లో వచ్చినటువంటి ఈ చట్టం, 1919లో వచ్చినటువంటి చట్టాన్ని పునర్సమీక్షించడానికి ఇక్కడ రెండు ఇంపార్టెంట్, ఇది క్లీన్ చేయొచ్చు కదా, అర్థమైందిగా కాన్సెప్ట్. ఈ రెండు కమిషన్లు ఎందుకు వచ్చాయి అనేది ఇప్పుడు ఇక్కడ చూపిస్తూ చూడాలి. ఈ సైమన్ కమిషన్ గురించి మాట్లాడుతున్నాం. ఒక పాయింట్ ఏంటంటే 1919 యొక్క చట్టము 1919లో వచ్చిన చట్టాన్ని పునర్సమీక్ష చేయడానికి, ఏంటికి నాన్న? పునర్సమీక్ష చేయడానికి అంటే 1919లో వచ్చిన చట్టంలో ఏమైనా లోటుపాట్లుంటే, మైనస్లుంటే వాటిని సవరించి మళ్ళీ నూతన చట్టాన్ని తీసుకురావడానికి ఈ సైమన్ కమిషన్ కి పునర్సమీక్ష చేయమని ఒప్పజెప్పారు. ఇంకో అంశం ఏంటిది? ఆ అంశం అంటే రాష్ట్రాలలో ఉన్నటువంటి ద్వంద్వ పాలన గురించి విచారణ. అంటే ఈ ద్వంద్వ పాలన, రాష్ట్రాలలో ద్వంద్వ పాలన ఉందని చెప్పినగా ఇక్కడ మాట్లాడినాగా, ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి ద్వంద్వ పరిపాలనని మరి ఎంతవరకు సమంజసం, ఈ పాలన వల్ల ఎంత అంటే ఈ ద్వంద్వ పాలన కరెక్ట్ గానే ఉందా, ఇది అభివృద్ధికి దోహదకరంగా ఉందా, దీని మీద ప్రజల యొక్క అభిప్రాయం ఏంది, ఇగో ఈ అంశాలను విచారించడానికి, ఈ రెండు అంశాలని విచారించడానికి వేయబడినటువంటి కమిషనే సైమన్ కమిషన్. అర్థమైందా? 1927లో బ్రిటన్ ప్రధానైన స్టాన్లీ బార్డ్వెన్ రెండు కమిషన్లు వేశాడు. ఒకటి బట్లర్ కమిషను, మరొకటి సైమన్ కమిషను. ఈ బట్లర్ కమిషన్ ఏమో రాష్ట్ర కేంద్రాల మధ్య ఉన్న సంబంధాలు, కేంద్రానికి అంటే బ్రిటన్ సామ్రాజ్యానికి స్వదేశీ సంస్థానాల మధ్య ఉన్నటువంటి సంబంధాలని తేల్చడానికి వేయబడినటువంటి కమిషన్ బట్లర్. అలాగనే సైమన్ కమిషన్ ఎందుకంటే 1919లో వచ్చిన చట్టాన్ని పునర్సమీక్ష చేయడానికి మరియు రాష్ట్రాలలో ఉన్నటువంటి ద్వంద్వ పరిపాలనపై విచారణ కోసం, అంటే ఆ పరిపాలన మీద ప్రజాభిప్రాయం ఏంది, అసలు బెనిఫిట్ చేసేటట్టుందా, ద్వంద్వ పరిపాలన మనం తీసుకున్న నిర్ణయం ఓకేనా కాదా, ఈ అంశాలను పరిశీలించడానికి వేయబడిందే సైమన్ కమిషన్. ఓకే, క్లియర్ నానా? మరి ఒక్కసారి చూద్దాం నాన్న. ఎప్పుడు వేయబడింది అనుకున్నావు? 1927లో. ఇప్పుడు మాట్లాడింది ఏంది నాన్న? ఏ అంశం ప్రకారం దేనికోసం సైమన్ కమిషన్ వేశారనేది మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడు వేశారు, దేనికోసం వేశారు అనే రెండు అంశాల గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఓకేనా? సైమన్ కమిషన్ ఎప్పుడు వేశారు, దేనికోసం వేశారు, ఇది మనం ఇప్పుడు మాట్లాడినటువంటి అంశం. అయితే నాన్న ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సైమన్ కమిషన్ బ్రిటన్ ప్రధానైన బార్డ్విన్ వేశాడు. సైమన్ కమిషన్ ఏం చేసిందంటే నాన్న 1928 ఫిబ్రవరి 3వ తారీఖున, ఎప్పుడు నాన్న? ఫిబ్రవరి 3వ తారీఖున సైమన్ కమిషన్ భారతదేశంలో ప్రవేశించింది. ఎందుకు? ఆ కమిషన్ వేసింది భారతదేశంలో ఉన్న విషయాల మీదనే కదా. కాబట్టి 27లో వాళ్ళు నియమిస్తే బ్రిటన్లో, అది భారతదేశానికి ఎప్పుడు వచ్చిందంటే 1928 ఫిబ్రవరి 3వ తారీఖున ఇండియాలోకి ఎంటర్ అయింది. ఇండియాలో పర్యటించాలి. అయితే ఇక్కడ మనం చూడాలి ఒక విషయం. ఏమిటి ఆ విషయం అంటే ఇక్కడ ఏందన్నా సైమన్ కమిషన్ లో ఒక చైర్మన్, ఒకరెవరు నానా? చైర్మన్ చాలా ఇంపార్టెంట్, అందుకే నీట్ గా చెప్తున్నా, శ్రద్ధ గినాలి. ఒక చైర్మన్ ప్లస్ 6 సభ్యులు. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నాన్న, సైమన్ కమిషన్ లో మొత్తం సభ్యులు ఎంత అంటే 7 చెప్పాలి. 1 + 6 మొత్తం ఎంతమంది నాన్న? మొత్తం ఎంత? 7. అందులో ఒకరు చైర్మన్, మిగిలిన 6 సభ్యులు. మరి ఈ చైర్మన్ ఎవరంటే ఈ సైమన్. చైర్మన్ ఎవరు నాన్న? సైమన్. అందుకనే అతని పేరు మీదనే సైమన్ కమిషన్ అని దీనికి పేరు వచ్చింది. మరి 7 సభ్యులకి ఈ 7 కూడా బ్రిటిష్ వారే. అంటే 7కి 7 ఎవరంటే ఆంగ్లేయులే. అర్థమైందా? ఆ 7కి 7 ఆంగ్లేయులే. మరి ఒకవేళ ఈ 7 సభ్యులు ఈ అంశాన్ని, ఇది వచ్చేది భారతదేశంలో పర్యటించాలి, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్న ద్వంద్వ పరిపాలన గురించి విచారించాలి. అలాగనే 1919 చట్టాన్ని పరిశీలించి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయింది, భారతీయులు దానిపై ఉన్న అభిప్రాయాలు ఏంది, వీళ్ళ ఒపీనియన్ ఏందో తెలుసుకుని దాని పునర్సమీక్ష చేయాలి. అలాంటప్పుడు భారతీయులకు కూడా అవకాశం ఇవ్వాలి కదా చట్టంలో. కానీ 7కి 7 ఆంగ్లేయులకే అవకాశం ఇచ్చిర్రు ఈ చట్టంలో, ఈ కమిషన్ లో. అందుకే ఈ కమిషన్ ని
ఐఎన్సి ముక్త కంఠంతో బహిష్కరించింది. మరి ఒకవేళ నువ్వు బ్రిటన్ ప్రధాని బాడ్వెన్ నువ్వు ఒకవేళ ఈ కమిషన్ లో మా బ్రిటన్ పార్లమెంటు సభ్యులకే అవకాశం ఇద్దామని నీ ఆలోచన ఉంది. సైమన్ కమిషన్ ఏర్పడినప్పుడు బ్రిటన్ పార్లమెంటులో ఎగువ సభ ఏంటిది ఎగువ సభ, ఈ ఎగువ సభలో ఉన్నటువంటి భారతీయుడు సభ్యుడిగా ఉన్నాడు ఎవరైనా. అట్లాగనే ఇదే బ్రిటన్ పార్లమెంటులో దిగువ సభ, ఇంకోటి ఏంది నాన్న దిగువ సభ. ఈ దిగువ సభలో ఉన్న భారతీయుడు ఎవరు అంటే ఇప్పుడు ఎగువ సభలో ఎవరున్నానా ఎస్పి సిన్హా. ఎవరున్నారు ఎస్పి సిన్హా. ఈయన దిగువ సభలో సక్లత్ వాలా. ఎవరున్నారు సక్లత్ వాలా. చూడనా ఒక్కసారి బ్రిటిష్ వాళ్ళు ఒకవేళ బ్రిటన్ పార్లమెంటు సభ్యులకు మాత్రమే ఈ కమిషన్ లో అవకాశం ఇవ్వాలని భావించిన మన వాళ్ళు ఆనాడు ఎగువ సభలో ఉన్న భారతీయుడు ఎవరంటే ఎస్పి సింహ, ఆనాడు దిగువ సభలో ఉన్న భారతీయుడు ఎవరంటే సక్లత్ వాలా. అంటే అట్లా ఇవ్వాలన్నా ఇవ్వచ్చు, లేదు కామన్ గా ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వాలి ఇండియన్స్ కంటే మన వాళ్ళు ఎంతో మంది మేధావులు ఉన్నారు, ఎవరికైనా అవకాశం ఇవ్వచ్చు. కానీ ఇది ఏమీ ఆలోచించకుండా కేవలం ఎవరన్నా 7 సభ్యులు ఎవరంటే వాళ్ళు మొత్తం ఆంగ్లేయుల్ని ఉంచడం అనేది జరిగింది. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమైందిగా. 1927లో సైమన్ కమిషన్ ఏర్పడినప్పుడు బ్రిటన్ పార్లమెంట్ ఎగువ సభలో ఉన్నటువంటి సభ్యునిగా ఉన్న భారతీయుడు ఎవరంటే ఎస్పి సింహ. అలాగనే దిగువ సభలో ఉన్న భారతీయుడు ఎవరంటే సక్లత్ వాలా. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మన వాళ్ళు అక్కడ కూడా ఉన్నప్పటికీ పూర్తిగా ఈ కమిషన్ లో 7 ఆంగ్లేయులకే అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. దీంతో మన వాళ్ళు 1927లో ఎప్పుడున్నానా 1927లో మద్రాసులో జరిగిన ఐఎన్సి సమావేశానికి మద్రాసులో జరిగిన ఐఎన్సి సమావేశంలో ఏం చేసిరంటే ఐఎన్సి సమావేశంలో ముక్త కంఠంతో సైమన్ కమిషన్ ను బహిష్కరించాలని తీర్మానించారు. ఏం చేసిరు బహిష్కరించాలి. కారణం ఏంది నాన్న, ఎందుకు ఇట్లా బహిష్కరించాలనుకున్నారు మన వాళ్ళు, ఎందుకు బహిష్కరించాలనుకున్నారు చెప్పండి. అందులో ఉన్న 7 కూడా ఆంగ్లేయులు కావడమే మెయిన్ రీజన్. అంటే మన దేశంలో మన అవసరాలని మనని పరిశీలించడానికి వచ్చే కమిషన్ లో మనవానికి అవకాశం లేదు. పోనీ బ్రిటన్ పార్లమెంట్ సభ్యులకు తీసుకున్నారంటే మన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎస్పి సింహ ఉండు ఎగువ సభలో, సక్లత్ వాలా ఉండు దిగువ సభలో. కానీ మన వాళ్ళకి అట్లా కూడా తీసుకోకుండా 7 మందిని వీళ్ళనే ఉంచారు అని మన వాళ్ళు ఏం చేశారంటే ఈ మద్రాస్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో సైమన్ కమిషన్ బహిష్కరించాలని తీర్మానించడం అనేది జరిగింది. ఓకేనా నాన్న. మరి ఇలా తీర్మానించేసిన సైమన్ కమిషన్ మనకు వద్దని, కానీ 1928 ఫిబ్రవరి 3న భారతదేశంలోకి ప్రవేశించింది సైమన్ కమిషన్. మరి ఆ సందర్భంలో ఎట్లా ఉందనేది ఒకసారి చూద్దాం. ఆ సందర్భంలో లక్నో ప్రాంతం, కొన్ని ముఖ్యమైనవి, లక్నో ప్రాంతం, లాహోర్ ప్రాంతం, ఏంటిది లాహోర్ ప్రాంతం, దాంతోపాటు మద్రాస్ ప్రాంతం, ఇలా కొన్నిటిని తీసుకుందాం మనం. ఈ లాహోరు, లక్నో, మద్రాస్ ఇలా కొన్ని తీసుకుంటే లక్నో ప్రాంతంలో సైమన్ కమిషన్ కి బహిష్కరిస్తూ నిరసన చేసిన దానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే నెహ్రూ. ఎవరు నాయకత్వం వహించింది నెహ్రూ. నెహ్రూతో పాటు జీవి పంతు, గోవింద వల్లభ పంతు. ఈ జీవి పంతు అంటే లక్నో ప్రాంతంలో సైమన్ కమిషన్ ని బహిష్కరిస్తూ నిరసన వ్యక్తం చేయడానికి నాయకత్వం వహించిన వ్యక్తులు ఎవరు నెహ్రూ మరియు జీవి పంతు. అలాగనే లాహోర్ ప్రాంతంలో నాయకత్వం వహించింది ఎవరంటే లాలా లజపతి రాయి. ఎవరు లాలా లజపతి రాయి ఏ ప్రాంతంలో నాయకత్వం వహించాడు? లాహోర్ ప్రాంతంలో నాయకత్వం వహించాడు. మద్రాస్ ప్రాంతంలో నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు. అలాగనే కలకత్తా ప్రాంతంలో కూడా నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరన్నప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. చూడన్నా ఒక్కసారి చూడండి. మీరు కొన్ని ముఖ్యమైన వ్యక్తులను తీసుకొని చూస్తే ఆనాడు
మన సైమన్ కమిషన్ కి వచ్చినటువంటి ఆ సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ సైమన్ కమిషన్ కి బహిష్కరిస్తూ నిరసన వ్యక్తం చేసిన లక్నో ప్రాంతంలో నెహ్రూ మరియు జీవి పంత్ నాయకత్వం వహించాడు. లాహోర్ ప్రాంతంలో లాలా లజపతి రాయ్ నాయకత్వం వహించాడు. మద్రాస్ ప్రాంతంలో టంగుటూరి ప్రకాశం పంతులు నాయకత్వం వహించాడు. కలకత్తా ప్రాంతంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వం వహించడం అనేది జరిగింది. ఇక్కడ మనకు ఒక విషాద సంఘటన కూడా జరిగింది నాన్న. ఏంటంటే ఈ సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ లాహోర్ ప్రాంతానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు అనుకున్నాం? లాలా లజపతి రాయ్. ఈ సందర్భంలోనే లాఠీ చార్జికి గురై నానా లాఠీ దెబ్బలకు గురై ప్రాణాలు అర్పించినటువంటి దేశభక్తుడు ఎవరంటే లాలా లజపతి రాయ్. మన క్వశ్చన్ అడుగుతున్నాను, లాలా లజపతి రాయ్ ఏ సందర్భంలో లాఠీ దెబ్బలకు గురై తన ప్రాణాలు కోల్పోవడం జరిగిందంటే సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా లాహోర్ ప్రాంతాల నిరసనకి నాయకత్వం వహించి బహిష్కరణ చేస్తున్న సందర్భంలో లాఠీ దెబ్బలకు గురై తన ప్రాణాలు అర్పించినాడు. ఎవరంటే లాలా లజపతి రాయ్. అర్థమైందా నాన్న? ఈ మహానుభావుడు ప్రాణాలు అర్పి తీసుకెళ్లినటువంటి కమిషన్ సైమన్ కమిషన్. ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ సందర్భంలోనే అన్న సైమన్ కమిషన్ పర్యటించినటువంటి సందర్భంలోనే మద్రాస్ ప్రాంతానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరినానా? టంగుటూరి ప్రకాశం పంతులు. అర్థమైంది నాన్న? ఈ సందర్భంలో ఈయనకు ఆంధ్ర కేసరి అనేటటువంటి బిరుదు రావడం అనేది జరిగింది. ఏమని వచ్చింది ఈయనకి ఈ సందర్భంలో బిరుదు? ఆంధ్ర కేసరి. మనం గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉంటాయి. ఆంధ్ర కేసరి అనే బిరుదు వచ్చింది ఈ సందర్భంలో ఇతనికి. కాన్సెప్ట్ అర్థమైందా? 1828 ఫిబ్రవరి 3 నుంచి భారతదేశంలో పర్యటించడం మొదలుపెట్టింది సైమన్ కమిషన్. నిరసన వ్యక్తం చేశారు కొన్ని ప్రాంతాలలో. గాంధీజీ కూడా సైమన్ కమిషన్ బహిష్కరిస్తూ దేశవ్యాప్తంగా పర్యటన చేయడం అనేది జరిగింది ఈ సందర్భంలో గాంధీ గారు. ఓకేనా? ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క నాయకుడు ఆ ఏరియాలో నాయకత్వం వహించి నిరసన వ్యక్తం చేసి దీని యొక్క ఈ నిరసనలో భాగంగా నినాదం ఏంది? గో బ్యాక్ టు సైమన్ కమిషన్. గో బ్యాక్ టు సైమన్ కమిషన్. అర్థమైందా నాన్న? అంటే సైమన్ ఏమన్నారు? సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్. ఇది ఆనాడు ఉద్యమానికి నినాదం. దీన్ని ఏమనాలి అక్కడ? ఆనాడు నినాదం ఇది. సైమన్ గో బ్యాక్, సైమన్ గో బ్యాక్ అని ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒకరు నిరసన వ్యక్తం చేశారు. కానీ ఒక గొప్ప దేశభక్తుడిని మనం కోల్పోయిన ఈ సందర్భంగా లాలా లజపతి రాయ్ గారిని కోల్పోవడం అనేది జరిగింది. ఓకేనా నాన్న? ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైందిగా మీకు? ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు కూడా అర్థమైపోయిందిగా? ఎంతమంది సభ్యులు అర్థమైంది? ఎప్పుడు మన దగ్గర పర్యటించారు కూడా అర్థమైపోయింది. ఇక ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటంటే కాంగ్రెస్, ఐఎన్సి మేధావులు చాలా మంది సైమన్ ని బహిష్కరించారు. కానీ సైమన్ కి సపోర్ట్ చేసినటువంటివి ఉన్నాయి. అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు కాన్సెప్ట్ ఏంటంటే సైమన్ కి సహకరించినటువంటి పార్టీలు, సైమన్ కి సహకరించిన పార్టీలు. భారతదేశంలో ఉన్న పార్టీలల్లా కొన్ని పార్టీలు సైమన్ కి సహకరించినాయి, అంటే ఆ కమిషన్ కి సహకరించినాయి అన్నారు. అలా సహకరించినటువంటివి ఏంటివి అని ఒక్కసారి చూసినట్లయితే అలా సహకరించింది ఒకటి ముస్లిం లీగ్. ఒకటి ఏంది నాన్న? ముస్లిం లీగ్. ముస్లిం లీగ్ ఏం చేసింది? సహకరించింది, వాళ్ళకు సైమన్ కమిషన్ కి సహకరించింది. రెండోది పంజాబ్ సోషలిస్ట్ పార్టీ. పంజాబ్ సోషలిస్ట్ పార్టీ ఇది కూడా ఏం చేసింది నాన్న? సైమన్ కమిషన్ కి సహకరిక. ఇంకొకటి జస్టిస్ పార్టీ. ఇంకోటి ఏంది నాన్న? జస్టిస్ట్ పార్టీ. ఈ జస్టిస్ట్ పార్టీ కూడా సహకరించడం అనేది జరిగింది. మరొక పార్టీ ఏంటంటే నాన్న ఇండియన్ లిబరల్ ఫెడరేషన్. మరొకటి ఏంది నాన్న? ఇండియన్ లిబరల్ ఫెడరేషన్. ఇండియన్
సహకరించిన పార్టీలు ఏందని చూస్తేనానా, ఒకటి ముస్లిం లీగు, మరొకటి పంజాబ్ యూనియనిస్ట్ పార్టీ, మరొకటి జస్టిస్ట్ పార్టీ, మరొకటి లిబరల్ ఫెడరేషన్ పార్టీ. ముస్లిం లీగు, పంజాబ్ యూనియనిస్ట్ పార్టీ, జస్టిస్ట్ పార్టీ, లిబరల్ ఫెడరేషన్ పార్టీ ఇవి ఆనాడు సైమన్ కమిషన్ కి సహకరించినటువంటి పార్టీలు. అడుగుతాడు, చాలా సార్లు అడుగుతాడు. ఎందుకంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చేసింది, బహిష్కరించింది. ఒక గొప్ప మహానుభావుని ప్రాణాలు కూడా అర్పించడం జరిగింది ఈ సందర్భంగా, లాలా లజపతి రాయ్ని. కానీ కొన్ని రాజకీయ పార్టీలు మన దేశంలో ఉన్నాయే కొన్ని పార్టీలు సైమన్ కమిషన్ కి సహకరించినాయి. అలా సహకరించిన వాటిలో ముస్లిం లీగు, తర్వాత పంజాబ్ యూనియనిస్ట్ పార్టీ, ఆ తర్వాత జస్టిస్ పార్టీ, మరొకటి లిబరల్ ఫెడరేషన్ పార్టీ, ఈ 4 ఆనాడు సైమన్ కమిషన్ కి సహకరించినాయి. ఓకేనా నాన్న? మరి ఈ నివేదిక ఏమిచ్చింది? ఇది సైమన్ కమిషన్ మరి పర్యటించింది, కొద్దిమంది సహకరించారని చెప్పుకున్నాం. మరి ఏ నివేదిక ఇచ్చింది అంటే, దీని యొక్క నివేదికలో ఒకసారి చూద్దాం నాన్న. దీని యొక్క నివేదిక ఏదో ఉంటదిగా, సిఫారసు చేసి ఉంటదిగా, ఒకసారి ఏమిటి అవి ఒకసారి మనం చూసినట్లయితే నాన్న, ఏంటిదని అంటే ఫస్ట్ పాయింట్ ఏమిచ్చిందంటే, రాష్ట్రాలల్లో ఏంటిది నాన్న, రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఈ రాష్ట్రాలలో ద్వంద్వ పాలన రద్దు చేయమన్నది. ఏమన్నది నాన్న? రాష్ట్రాలలో ద్వంద్వ పాలన రద్దు చేయండి అని చెప్పింది ఫస్ట్ పాయింట్. ఇంకా రాష్ట్రాలపై కేంద్రం జోక్యం ఉండకూడదు అన్నది. ఏమన్నది నాన్న? రాష్ట్రాలపై కేంద్రము జోక్యం చేసుకోకూడదు, అంటే కేంద్ర జోక్యం ఉండరాదు. ఇక ఏమన్నది? దొండపాలన రద్దు, రాష్ట్రాల్లో కేంద్ర జోక్యం ఉండరాదన్నది. మరొక పాయింట్ ఏం చెప్పిందంటే నాన్న, మరొకటి ఏం చెప్పిందంటే, ముస్లింలకి తర్వాత సిక్కులకు, మరొకటి ఎవరు నాన్న, సిక్కులకు అండ్ మరియు ఆంగ్లో ఇండియన్లకు, ఇక్కడ ఉన్నటువంటి ఆంగ్లేయులు ఉన్నారు కదా నాన్న, ఆంగ్లో ఇండియన్లకు వారికి కేటాయించినటువంటి నియోజకవర్గాలని మరింత పెంచాలి అన్నది. ముస్లింలకి, సిక్కులకి, ఆంగ్లో ఇండియన్లకి కేటాయించిన నియోజకవర్గాలు ఏంటివంట, కేటాయించిన నియోజకవర్గాలు మరింత పెంచాలి. వాళ్ళ కేటాయించిన నియోజకవర్గాలు మరింత పెంచాలనేది మూడో పాయింట్. ఇక మరొక పాయింట్ ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలు అంటే ఎస్సీ సోదరులకి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయింపు చేయాలి. ప్రత్యేక నియోజకవర్గాలు, బడుగు బలహీన వర్గాల బిడ్డలైన వీరికి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించాలని 4వ పాయింట్గా నివేదికలు చెప్పడం జరిగింది సైమన్ కమిషన్. ఒకసారి సైమన్ కమిషన్ చెప్పినటువంటివి ఒకసారి ఏంటివని చూస్తే, మొదటి పాయింట్ ఏం చెప్పింది, రాష్ట్రాలలో ఉన్నటువంటి ద్వంద్వ పరిపాలనని రద్దు చేయాలన్నది. రెండవ పాయింట్ ఏం చెప్పింది, రాష్ట్రాలపై కేంద్ర ఆధిపత్యం, కేంద్రం జోక్యం చేసుకోరాదని చెప్పింది. మూడో పాయింట్ ఏం చెప్పింది, ముస్లింలకి, సిక్కులకి, ఆంగ్లో ఇండియన్లకి వారి యొక్క నియోజకవర్గాల సంఖ్యని మరింత పెంచాలి అని అన్నది. 4వ పాయింట్గా బడుగు బలహీన వర్గాల బిడ్డలకి ప్రత్యేక నియోజకవర్గాలని కేటాయించాలని సిఫారసు చేయడం జరిగింది సైమన్ కమిషన్. మరి సైమన్ కమిషన్ చేసినటువంటి సిఫారసులో భాగంగా ఒకటి ఏంటంటే నాన్న, అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, 1935లో 2 రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సైమన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా. ఏమిటి అది 1935లో అంటే, ఒకటి సింధు రాష్ట్రం ఏర్పడింది, ఒకటి ఏ రాష్ట్రం ఏర్పడింది, సింధు రాష్ట్రం ఏర్పడింది, మరొకటి ఒరిస్సా రాష్ట్రం ఏర్పడింది. అంటే సింధు ఒరిస్సా రాష్ట్రాలు ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే 1935లో సైమన్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఈ 2 రాష్ట్రాలు ఆవిర్భవించడం అనేది జరిగింది. ఇక ఈ సైమన్ రిపోర్ట్ ఆధారంగానే ఏం జరిగిందంటే, దీని అనంతరము 1930 అంటే 1930 నుంచి రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎన్ని జరిగినాయి? రౌండ్ టేబుల్ సమావేశాలు లండన్ వేదికగా జరిగినాయి. 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి. ఎందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి అంటే, సైమన్ కమిషన్ యొక్క నివేదిక మీద
చర్చించడానికి నిర్వహించినటువంటి సమావేశాలనే రౌండ్ టేబుల్ సమావేశాలు అంటాం. ఎన్ని జరిగినాయి? 3 సమావేశాలు జరిగినాయి. మరి మొదటి సమావేశం, రెండవ సమావేశం, మూడవ సమావేశం, ఈ 3 సమావేశాలలో కాంగ్రెస్ హాజరైన ఏకైక సమావేశం ఏంటంటే రెండవ సమావేశం. 3 సమావేశాలకు ఎవరు హాజరయ్యారంటే బిఆర్ అంబేద్కర్ హాజరయ్యారు. ఎవరు హాజరయ్యారు? బిఆర్ అంబేద్కర్ గారు 3 సమావేశాలకు హాజరు కావడం అనేది జరిగింది. ఇది సైమన్ కమిషన్ సంబంధించినటువంటి సమాచారం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్.